భూమి ఇది భగవంతుడి సృష్టి, పంచభూతాలలో ఒకటి. ఆ పరమాత్ముడి ప్రకృతి సృష్టి పరంపరలో భాగంగా పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశాత్ అన్న ఆర్యోక్తిని అనుసరించి ఆ పంచభూతాల పరస్పర సమన్వయ పరిణామ ప్రక్రియలో భాగంగా ఈ విశ్వాంతరమంతయు కూడా 3 వంతుల నీరు, 1 వంతు మాత్రమే భూమి ఏర్పడింది. ఈ భూమిలో కూడా మంచు పర్వతాలు, ఎడారులు, దండకారణ్యాలు, కీకారణ్యాలు, అభయారణ్యాలు, కొండలు, గుట్టలు, లోయలు ఇవన్నీ పోగా నివాసయోగ్యమైనటువంటి స్థలం కేవలం 12 నుంచి 15% మాత్రమే. ఈ స్థలంలో కూడా పారిశ్రామిక కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవన్నీ పోగా సామాన్యమైనటువంటి జనజీవన స్రవంతికి నివాసయోగ్యమైన స్థలం కేవలం 10 నుంచి 12% మాత్రమే. ఇంత తక్కువగా భూమి ఉన్నది కాబట్టి గతంలో రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినా, ఎందరో రాజులు నేల కొరిగినా, మరెందరో రాజులు కీర్తి శిఖరాలను అందుకున్నా, నేడు దేశాల మధ్య వాగ్యుద్ధాలు జరుగుతున్నా, ప్రచ్ఛన్న యుద్ధాలు జరుగుతున్నా, ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నెలకొన్నా అది కేవలం భూమి కోసం మాత్రమే. కారణం, భూమి యొక్క వైశాల్యం తరగదు, భూమి యొక్క పరిమాణం పెరగదు. కాబట్టి భూమి యొక్క విలువ పెరుగుతుంది. ఈ వాస్తవాన్ని గమనించి, ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి గతంలో ఎందరో పెద్ద మనుషులు తాము పొదుపు చేసిన మొత్తాలను భూమి మీద మదుపులుగా మార్చుకొని, భూమి మీద తమ పెట్టుబడులను పెంచుకొని తాము అత్యంత శ్రీమంతులుగా పరిగణింపబడి తమ భావితరాలను ఆగర్భ శ్రీమంతులుగా తీర్చిదిద్దారు. భూస్వాములు, జమీందారులు, పట్టాదారులు పేరు ఏదైనా తమ ఉనికి మాత్రం భూమి చుట్టే పరిభ్రమిస్తోంది. యుగాలు మారినా, శకాలు చెదరినా, తరాలు తొలగినా, తరాల మధ్య అంతరాలు తరిగిపోయినా వన్నె తరగని చెక్కు చెదరనిది కేవలం భూమి ఒక్కటి. భూలభ్యత తీవ్రత ఎంత పెరిగినప్పటికీ కూడా ఉత్పత్తి పెంచుకోవటానికి వీలు లేనటువంటి, సరఫరా పెంచుకోవటానికి వీలు పడనటువంటిది కేవలం భూమి ఒక్కటి. నేడు అపర కుబేరులుగా పరిగణింపబడుతున్న వారందరూ కూడా వారి వారి ఆస్తుల ఆధారంగా తమ స్థానాలను నిర్ణయించినప్పుడు అందులో ప్రధానమైనటువంటి భూమికను పోషించింది కేవలం భూమి మాత్రమే. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం కేవలం 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల మొత్తం పెట్టుబడి పెడితే 100 గజాల నుండి 200 గజాల వరకు ఇంటి స్థలం మన సొంతమయ్యేది. కానీ నేడు అదే భూమి 1 గజం విలువ 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు పెరిగింది. ఈ 25 సంవత్సరాల కాలంలో ఎన్నో రాజకీయ అస్థిరత పరిస్థితులు ఏర్పడినా, ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా, ఇటు కేంద్రంలోనూ అటు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు మారినా, మంత్రులు మారినా, ముఖ్యమంత్రులు మారినా, ప్రధానమంత్రులు మారినా, ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడినా, రాష్ట్ర విభజన జరిగినా, ముఖ్యమైన నాయకులు ఎందరో గతించినా, కొత్త నాయకులు ఎందరో వెలుగులోకి వచ్చినా, పాత నోట్లు రద్దయినా, కొత్త నోట్లు చలామణి అవుతూ ఉన్నా, షేర్ మార్కెట్ అతలాకుతలమైన, తీవ్ర వ్యాధుల వలన ప్రపంచం మొత్తం అస్తవ్యస్తమైన, యావత్తు ఆర్థిక వ్యవస్థ ఒక్క కుదుపునకు గురి అయినా వన్నె తరగకుండా, చెక్కు చెదరకుండా, దినదిన ప్రవర్ధమానమై ఇంతింతై ఒటుడింతై అన్న చందాన రోజు రోజుకి అంతకంతకు తన విలువను పెంచుకుంటుంది కేవలం భూమి మాత్రమే. అందుకే ఆలోచించండి, ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకోండి. భూమి మీద పెట్టుబడి పెట్టండి. భూమి మీద పెట్టిన పెట్టుబడితో మీ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని పెంచుకోండి. భూమి మీద పెట్టుబడి పెట్టడానికి వేచి చూడకండి. భూమి మీద పెట్టుబడి పెట్టిన తరువాత వేచి చూడండి. డోంట్ వెయిట్ టు ఇన్వెస్ట్ అండ్ వెయిట్.